శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో 7 సిఐలు, 18 మంది ఎస్ఐలు, నార్కోటిక్ డాగ్స్తో కలిసి సుమారు 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నల్గొండ పట్టణంలోని బస్టాండ్ ఏరియా, సతీష్ నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుండి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్లతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 360 ఇళ్లలో తనిఖీలు చేపట్టి 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలను సేకరించి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించి వారి ధృవీకరణ పత్రాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా 2 రౌడీ షీటర్లు, 5 ట్రైబల్ మంగర్స్ ను గుర్తించి వారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ మీడియాతో మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా 6 గంజాయి టెస్టులు నిర్వహించగా అందులో 2 గంజాయి సేవించినట్లు గుర్తించడం జరిగిందని, అంతేకాకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సక్రమంగా లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, అధిక శబ్దం కలిగించే మరో 2 వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనాలతో పాటు 4 సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవటం జరిగిందని చెప్పారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ టౌన్లో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో డిఎస్పీ నల్గొండ, ఇంకా 4 సిఐలు, మొత్తం కలిపి ఒక 20 మెంబర్స్ ఎస్ఐస్, మొత్తం కలిపి 200 మంది పోలీస్ స్టాఫ్తో కలిపి మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ సతీష్ నగర్ అనే ఏరియాలో చేయడం జరిగింది. ఈ ఏరియాలో లాడ్జెస్, అట్ ద సేమ్ టైం కొంతమంది రౌడీ షీటర్స్ ఉండడం వల్ల ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుని అన్ని ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ సర్చెస్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము ఇప్పుడు 50 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు దాకా దొరకలేదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా డాక్యుమెంట్స్ తెప్పించుకొని వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక రౌడీ షీటర్ని కూడా మనము చెక్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఒక ఇంట్లో కూడా మనకు ఒక గాంజా కన్జ్యూమర్ కూడా దొరికినాడు. అతను వాడే బాటిల్స్ ఇట్లాంటివి కూడా మనకి దొరికినాయి. ఒక 6 కూడా మనం గాంజా టెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 గాంజా కన్సంప్షన్కి పాజిటివ్ వచ్చినారు. అలా రౌడీ షీటర్ కూడా గాంజా పాజిటివ్కి వచ్చినాడు. వీళ్ళ మీద కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని రీహాబిలిటేషన్ పంపించడం. అదేవిధంగా ఈ గాంజా అంతా కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారు, ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కన్జ్యూమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ కూడా వితౌట్ నంబర్ ప్లేట్, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా మనము సుమారు ఒక 54 వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ కూడా మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా మనం చట్టపరంగా వాటిని వదిలేయడం జరుగుతుంది. దీంతోపాటు కొంతమంది ట్రబుల్ మాంగర్స్, కొంతమంది కావాలని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా కూడా చేసే వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది బయటికి వెళ్ళి ఎవరైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా అఫెన్స్ చేయడము, సహజంగా ఏమైనా దొంగలు అప్పుడప్పుడు లాడ్జ్లలో ఉండడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి మనం దాని క్రమంలో కూడా ఇట్లాంటి ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇవాళ మనం కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఎవరైనా సరే బయటికి వెళ్ళి రావడము, లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేయడం ఇట్లాంటివి కూడా మా దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది 8712670266. ఈ నెంబర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఈ సమాచారం అంతా కూడా మనం గోప్యంగా పెట్టి మేము పోలీస్ తరపు నుంచి మేము వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా వెంబటే 100కి డయల్ చేయండి. మేము స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్, సిఐ నల్గొండ 1 టౌన్, ఉమెన్ పిఎస్, సిఐ చెండూరు వీళ్ళందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ వేసుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.